చర్మంలో నలుపు మీకు ముఖంపైనే కాకుండా వీపుపైన అలానే చేతులపైన రావటం జరుగుతుందా? అలానే మోకాల కింద కూడా ఉండటం జరుగుతుందా? దాన్నే ఆ కండిషన్నే మాక్యులర్ అమైలాయిడోసిస్ అనే కండిషన్ అంటారనమాట. ఈ మాక్యులర్ అమైలాయిడోసిస్ అనే కండిషన్ మనకి జెనెటిక్ పరంగా అంటే జన్యుపరంగా వస్తుందా, లేకపోతే వయసు పరంగా వస్తుందా, ఎందుకు వస్తుంది అనే దాని గురించి చాలామంది అపోహల్లో ఉంటారండి. దాని గురించనే నేను మీకు ఇవాళ అవేర్నెస్ వీడియో చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాక్యులర్ అమైలాయిడోసిస్ అనే కండిషన్ అమైలాయిడ్ అనే ప్రోటీన్ తోటి వస్తుందండి. ఈ అమైలాయిడ్ అనే ప్రోటీన్ మన చర్మంలోనే కాకుండా ఇతరత్ర ఆర్గన్స్లో కూడా డిపాజిట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇది 16-18 ఏళ్ళు దాటిన తర్వాత వయసులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ అమైలాయిడ్ ప్రోటీన్ అనేది నెమ్మదిగా డిపాజిట్ రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అమైలాయిడ్ అనే ప్రోటీన్ మన ఒంట్లో శరీరంలో మనకి డెవలప్ అయినాక ఒక్కొక్క ఆర్గన్లో అంటే కిడ్నీలో, లివర్లో, లంగ్లో, స్ప్లీన్లో, అలానే బ్రెయిన్ దగ్గర, ఊపిరితిత్తుల పైన, గుండె పైన అక్కడ మనకి డిపాజిట్ అవుతూ ఉంటుందన్నమాట. అలానే ఆ భాగంలోనే మన చర్మం పైన కూడా డిపాజిట్ అవుతూ ఉంటుంది. అయితే చర్మంలో పైన పొర కింద పొర చెప్తాను కదండి. ఈ పైన పొర కింద పొరకి మధ్యలో అక్కడ అమైలాయిడ్ అనే ప్రోటీన్ డిపాజిట్ అవుతుందన్నమాట. ఈ అమైలాయిడ్ అనే ప్రోటీన్ అక్కడ డిపాజిట్ అయినప్పుడు మనకి చర్మంలో బ్రౌన్ కలర్ రంగులో అంటే మనకి గోధుమ కలర్ రంగులో, లేక డీప్ బ్రౌన్ కలర్ రంగులో, లేక బ్లాక్ కలర్ రంగులో మనకి మారిపోతూ ఉంటుందన్నమాట. ఈ మాక్యులర్ అమైలాయిడోసిస్ మన చేతిపైనే కాకుండా కంటిపైన అలానే మెడపైన కూడా వస్తూ ఉంటుంది. వీపు పైన కామన్గా ఉంటుందండి, చేతులపైన కామన్గా ఉంటుంది. ఎక్కువగా ఆడవాళ్ళకి కుడి భాగాన కుడి చేతిలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే చీరకట్టు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది కదండి, అందుకోసమే రైట్ సైడ్కి ఎక్కువగా ఉంటుంది అనమాట. అలానే డామినెంట్ హ్యాండ్ కూడా కాబట్టి రైట్ సైడ్కి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ కండిషన్ని మాక్యులర్ అమైలాయిడోసిస్ అని అంటారు. మాక్యులర్ అని అంటే ఫ్లాట్గా ఉండటం అనమాట. అమైలాయిడోసిస్ అంటే అమైలాయిడ్ ప్రోటీన్ అనేది డిపాజిట్ కావటం. అలానే కాళ్ళ కింద మనకి మోకాల కింద ఉండే కండిషన్ని అమైలాయిడోసిస్ అని అంటారండి. కాకపోతే కొన్ని బొడుపుల్లాగా వస్తే దాన్ని లైకెన్ అమైలాయిడోసిస్ అనే కండిషన్ అని అంటారనమాట. అయితే ఈ మాక్యులర్ అమైలాయిడోసిస్కి సన్ స్క్రీన్స్ పెట్టినా, మనం క్రీమ్స్ పెట్టినా తగ్గే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయండి. దానికి చర్మంలో అక్కడ నలుపు ఎక్కువగా ఉండకుండా ఉండి లేజర్స్ తోటి అమైలాయిడోసిస్ అనే కండిషన్ని మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. ఈ లేజర్స్లో మనకి సూపర్ లాంగ్ పల్సెస్, క్వాజీ లాంగ్ పల్సెస్, దాంతోపాటు పిక్సెల్ పల్సెస్ తోటి మనము లేజర్స్ తోటి మనం దీన్ని బాగా తక్కువ చేయొచ్చండి. ఈ లేజర్స్ చేయటంతో మనకి చర్మంలో ఉన్న మాక్యులర్ అమైలాయిడోసిస్ కొద్దిగా మనకి రెస్పాన్స్ అనేది బాగా వచ్చి మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఈ చర్మంలో మనకి ఏదైతే నలుపు ఏదైతే ఉంటుందో దాన్ని కరిగించడానికి అమైలాయిడ్తో పాటు మనము వ్యాయామం కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ వ్యాయామం చేస్తుంటే కూడా అమైలాయిడ్ అనేది ఎక్కువ డిపాజిట్ కాకుండా ఉంటుందని కొంతమంది అంటూ ఉంటుంటారు శాస్త్రవేత్తలు. అయితే ఈ అమైలాయిడ్ అనేదాన్ని కరిగించడానికని మనం లేజర్స్ యూజ్ చేసినప్పుడు దీంట్లో కొత్త రకమైన లేజర్ టెక్నాలజీ ఒకటి బ్లూ టోనింగ్ అని ఒక టెక్నాలజీ వచ్చిందండి. ఈ బ్లూ టోనింగ్ అనే టెక్నాలజీ రావటంతో ఏమవుతుందనంటే, యూజ్ చేయటంతో ఏమవుతుందనంటే ఈ అమైలాయిడ్ ప్రోటీన్ అనేది ముక్కలుగా ఇరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ముక్కలుగా ఇరిగినప్పుడు చిన్న ముక్కగా ఏదైతే అమైలాయిడ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది నెమ్మదిగా చర్మం లోపల నుంచి బయటికి వెళ్ళటానికని కొన్ని నెలల పాటు టైం పడుతూ ఉంటుందన్నమాట. ఈ చర్మంలో మనకి ఏదైతే అమైలాయిడ్ ప్రోటీన్ ముక్కలుగా ఇరిగి బయటికి వస్తూ ఉంటుందో దాంట్లో మనకి ఈ అమైలాయిడ్ ప్రోటీన్ని కరిగించటానికని గ్లూటథైన్ టాబ్లెట్స్ కానివ్వండి, యాంటాక్సిడెంట్స్ కానివ్వండి, అలానే దాంతోపాటు ఆస్టజాంతిన్ కానివ్వండి, కొల్లాజెన్ కానివ్వండి, ఇలాంటి వైటమిన్ సి, అలానే వైటమిన్ ఏ టాబ్లెట్స్, వైటమిన్ ఈ టాబ్లెట్స్ కూడా మనకి బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటుందండి. అయితే అమైలాయిడ్ ప్రోటీన్ని మనం ఈ టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోదండి. లేజర్స్ చేసినాకనే ఈ టాబ్లెట్స్ తోటి మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని మనం యూజ్ చేయటంతో చర్మంలోకి మంచి రిజల్ట్స్ అనేటివి రావచ్చు అనమాట.
అలానే నైట్ టైం క్రీమ్స్ కూడా కొన్ని వాడాల్సిన అవసరం ఉంటుందండి. చర్మంలో ఉన్న నలుపు కూడా తీస్తూ ఉంటే మ్యాక్యులర్ అమైలాయిడ్ చుట్టూరా ఉన్న నలుపు కూడా తగ్గుతూ కొద్దిగా మెరుగ్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ లేజర్స్ అనేటివి మనకి సేఫా అని చాలామంది అపోహలు పడుతూ ఉంటారండి. లేజర్ చేసినాక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. అలానే సాయంత్రం ఫంక్షన్ ఉన్నా కానీ మీరు లేజర్ చేసినాక మీరు ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. అలానే ఉదయం ఏమైనా ఫంక్షన్ ఉన్నా కానీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలానే మీరు లేజర్ చేసినాక మీరు ఇతరత్ర ఏమైనా యాక్టివిటీస్ జిమ్ చేసుకోవాలన్నా ఎటువంటి వర్క్ చేసుకోవాలన్నా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అలానే మీకు 10 రోజుల తర్వాత కానివ్వండి, 10 సంవత్సరాల తర్వాత కానివ్వండి, లేజర్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవండి. మేమే కాదు, ప్రపంచంలో ఎంతోమంది కూడా లేజర్స్ చేస్తున్నా కానీ వాళ్ళకి సేఫ్టీ ఉండి మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోగలిగారనమాట. సో ఈ లేజర్స్ అనేటివి ఎప్పుడెప్పుడు చేస్తారు అని అంటే నెలకు ఒకసారి అండి. వీటితో పాటు పీల్స్ కంబైన్ చేయొచ్చా అని అంటే ఇతరత్ర పీల్స్ అనేటివి కంబైన్ చేయొచ్చండి. మా దగ్గర ఫెరిలిక్ యాసిడ్ పీల్స్, గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్, మ్యాండ్లిక్ పీల్స్, ఇతరత్ర రకరకాలైన పీల్స్ కూడా కాంబినేషన్స్ చేస్తూ ఉంటాం. ఇది చేయటంతో కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధించవచ్చు అనమాట. అయితే ఈ పీల్స్ చేసినాక మనం ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలండి. లేజర్స్ తోటి ఆ బెనిఫిట్ అనేది మనకి ఎండలోకి వెళ్ళినా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట. లేజర్స్ చేసినాక మన చర్మంలో మంచిగా నిగారింపు రావాలంటే టాబ్లెట్సే కాకుండా నైట్ టైం క్రీమ్స్, పీల్స్ కాంబినేషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ లేజర్స్ అనేది చేస్తూ చేస్తూ మనకి 8 నెలలైనా 10 నెలలైనా కంటిన్యూస్గా యూస్ చేయొచ్చండి. కొన్ని నాళ్ళ పాటు మనకి టైం పడుతుందండి. ఇట్టే పోవాలి, 15 రోజుల్లో పోవాలి, 2 నెలల్లో పోవాలని ఊహించుకోకూడదండి. దానికి ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఉన్న ప్రాబ్లము కొన్ని నెలల పాటు కొన్ని విధాలుగా మనం ప్రయత్నం చేస్తేనే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చు అనమాట. అయితే ఇలాంటి లేజర్స్ మనకి ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా మనకి ఉపయోగపడుతుంది, మనకి అవసరమా లేదా అనే దాని గురించి మీరు తెలుసుకోవాలనంటే ఈ అధునాతనమైన లేజర్స్ ఉన్న మా సెంటర్కి మీరు తప్పకుండా వస్తే దానికి తగ్గట్టుగా మనం లేజర్స్ అనేటివి చేసి అసలుకి అవసరమా లేదా, దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్స్ తోటి కాంబినేషన్స్ చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను మీతో డిస్కస్ చేయగలుగుతానండి. ఇలాంటి ఏమన్నా కానీ చర్మమి కానీ జుట్టు కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేజర్స్ గురించి ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే క్వశ్చన్స్ ఉన్నా, అపోహలు ఉన్నా, లేక మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను వీలైనప్పుడు చేయగలుగుతానండి. ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీ పిల్లలకి, అమ్మ నాన్నకి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలు ఎవరికైనా కానీ వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కమని చెప్పండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ అండ్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.